ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి బిగ్ బాస్ సీజన్ 8 అనేది నిన్న స్టార్ట్ అయిపోయిందండి. నాగార్జున గారు చాలా గ్రాండ్ లాంచే చేశారనమాట. చాలా హైలైట్స్ ఉన్నాయి దీంట్లో. అన్లిమిటెడ్ ఫన్ అని చెప్పి పేరు పెట్టడం చాలా 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 అట్రాక్ట్ ఉంది. అన్లిమిటెడ్ రేషన్ అని చెప్పి, అలాగే నో రేషన్ అని చెప్పి కదండి, అన్లిమిటెడ్ రెమ్యునరేషన్, లిమిటెడ్ రెమ్యునరేషన్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్తో నాగార్జున గారు చాలా చాలా అలరించారని చెప్పాలి. నాగార్జున గారు ఏజ్ ఎంత పెరిగినా సరే చాలా యంగ్గా క్యూట్గా తయారైపోయారు. చక్కగా యాంకరింగ్ చాలా అదిరిపోయింది అసలు నిజంగా చెప్పాలంటే. అలాగే బిగ్ బాస్ హౌస్లోకి నాని ఎంట్రీ మాత్రం చాలా 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 అట్రాక్టివ్గా ఉంది. ప్రియాంకతో కలిసి అప్పుడే వచ్చి కొన్ని జంటలను ఆటైతే ఆడించారు. ఈసారి బిగ్ బాస్ సీజన్లో 8లో గొప్పతనం ఏంటంటే అందరూ కూడా పేర్స్గా 7 పేర్స్ 14 పార్టిసిపెంట్స్ ఉన్నారనమాట. బెజవాడ బేబక్క కూడా మనం చూస్తున్నాం దాంట్లో. అయితే కాకపోతే దీంట్లో ఏంటంటే ఇద్దరు కన్నడిగులు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నారు అనమాట. అలాగే డీ ప్రోగ్రామ్తో ఇట్టైనటువంటి ఒక అమ్మాయి, తర్వాత యూట్యూబర్ నవీల్ ఏది ఉంది పేరు, వరంగల్ అబ్బాయి అనమాట. వీళ్ళందరినీ కూడా మనం చూడగలుగుతున్నాం. అలాగే రేడియో జాకీ శేఖర్ భాషను కూడా మనం చూస్తున్నాం అనమాట. చూడాలి ఈ రోజు గేమ్లో ఎలాంటి ట్విస్ట్లు అనేవి ఉంటాయో. బిగ్ బాస్ సీజన్ 8 మాత్రం అందరినీ ఎంతో అలరిస్తారన్న మాత్రం ఎలాంటి అశక్తి అయితే నాకు కనబడటం లేదు. అలాగే అనిల్ రావిపూడి గారు కూడా ఎంట్రీ ఇచ్చి, నేను ప్రతిసారి ఒకరిని లాస్ట్లో తీసుకెళ్ళడానికి వస్తాను, ఈసారి ముందు తీసుకెళ్ళడానికి వచ్చానని చెప్పడం కూడా కాస్త ట్విస్ట్గానే అనిపించింది.